నమస్కారం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీరు అంతరిక్షంలో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా మీ కళ్ళ ముందు ఒక చీకటి రాక్షసుడు కనిపించాడు. కాంతిని కూడా మింగేసే ఒక అనంతమైన అగాధం. అదే బ్లాక్ హోల్. మీరు పొరపాటున దాని లోపలికి పడిపోతే ఏమవుతుందో తెలుసా? ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. సైన్స్ చెప్పే భయంకరమైన నిజం. మొదట మీరు ఆ బ్లాక్ హోల్ అంచున ఉన్న ఈవెంట్ హారిజాన్ని చేరుకుంటారు. ఇది తిరుగులేని మార్గం. ఇక్కడి నుంచి కాంతి కూడా వెనక్కి రాలేదు. మీరు లోపలికెళ్తున్నప్పుడు బయటున్న ప్రపంచం మీకు చాలా వేగంగా కనిపిస్తుంది. కేవలం కొన్ని సెకన్లలోనే విశ్వం పుట్టుక నుంచి అంతం వరకు ప్రతీదీ ఒకేసారి చూస్తారు. కానీ మీ శరీరానికి ఏమవుతుంది? ఇక్కడే స్పాగెటిఫికేషన్ అనే వింత జరుగుతుంది. బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ శక్తి మీ తల కంటే మీ కాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ శరీరం ఒక నూడిల్స్ లాగా లేదా ఒక సన్నని దారం లాగా సాగిపోతుంది. అది ఊహించలేనంత నొప్పిగా ఉంటుంది. కానీ అసలైన మిస్టరీ సమయం, టైం. ఐన్‌స్టైన్ చెప్పిన ప్రకారం అక్కడ కాలం నెమ్మదిస్తుంది. మీరు బ్లాక్ హోల్ లోపల ఒక నిమిషం ఉంటే బయట ప్రపంచంలో కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతాయి. మీ స్నేహితులు, మీ కుటుంబం అందరూ మరణించి ఉండవచ్చు. కానీ మీరు మాత్రం అలాగే ఉంటారు. చివరికి మీరు సింగులారిటీకి చేరుకుంటారు. అక్కడ స్పేస్ మరియు టైం 2 అదృశ్యమవుతాయి. అక్కడేముంది? మరో ప్రపంచానికి దారి చూపే వార్మ్ హోల్ ఉందా? లేక మీరు మరో విషయంలోకి అంటే మల్టీవర్స్ వెళ్తారా? దీనికి సమాధానం సైన్స్ దగ్గర కూడా లేదు. మనం అనుకునే జీవితం, మనం చూసే ఈ ప్రపంచం ఆ అనంతమైన చీకటి ముందు ఎంత చిన్నవి. బ్లాక్ హోల్ అనేది ఒక ముగింపు కాదు. అది ఒక అద్భుతమైన ప్రారంభం కావచ్చు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి చీకటి రోజులొస్తాయి. అన్నీ ముగిసిపోయాయనుకుంటాం. కానీ ఆ చీకటిలోనే ఒక కొత్త ప్రపంచం పుడుతుంది. ఈ విశ్వం ఒక అద్భుతం. ఈ అద్భుతంలో మీరు ఒక భాగమే. ఈ వీడియో మీకు నచ్చితే స్పేస్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మైండ్ బ్లోయింగ్ విషయాల కోసం ఆర్ఆర్ తెలుగు పాడ్‌కాస్ట్‌ని సబ్స్క్రైబ్ చేయండి.